మన రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నా వారసురాలిగా మేనేజింగ్ డైరెక్టర్ గా మన రోజీని ప్రకటించబోతున్నాను. కుదరదమ్మా. ఈ టైంలో నాతో ఏకాంత సేవ చేసుకోవాలనుకుందంటే రోజీ నన్ను ఎక్కడికో తీసుకెళ్లాలని ప్లాన్ చేసినట్టుంది. ఈడియట్, ఏంట్రా నీ డార్లింగ్ ఇలా మారిపోయింది? నువ్వు చాలా లక్కీరా. ఎక్కడ నా డార్లింగ్? బావా, నేను ఇక్కడున్నాను. ఇదేంటి రోజీ వాయిస్ బయట నుంచి వినపడుతోంది? రోజీ, ఎక్కడున్నావు? మన బంగ్లా వెనక పక్కున్నాను. నువ్వు అక్కడి నుంచి స్ట్రైట్ గా వచ్చి రైట్ టర్న్ తీసుకో. వస్తున్నా. ఏంటి అల్లరిపిల్ల రోజీ ఈ టైంలో ఇక్కడికి రమ్మంది? ఎక్కడుంది? వెరీ గుడ్ సిద్ధు, నువ్వు అటు వెళ్ళడమే నాకు కావాలి. మా పిచ్చి బావ ఇటు రావడమే నాకు కావాలి. లోకి రోజీ ఎక్కడున్నారు? ఈ రోజు ఎలాగైనా రోజీ లోకిలను కలిపేయాలి. వెళ్ళు వెళ్ళు. మీరిద్దరూ ఇప్పుడు ఏకాంత సేవలో మునిగిపోతారు. ఈ బంగ్లాలో మొబైల్స్ కి సిగ్నల్స్ కూడా రావు. అసలు మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు బావ నాకు అడ్డంగా దొరికిపోయాడు. చిట్టి పొట్టి బావా ఎక్కడున్నావు? నా చిట్టి పొట్టి బావా నేను వస్తున్నాను. రోజీ, ఎక్కడ రోజీ? ఈ చీకట్లో నాకేం కనిపించట్లేదు. వస్తున్నా. మై డియర్ రోజీ, వచ్చేసావా? నువ్విలా నన్ను పట్టుకుంటే నాలో కవిత్వం తన్నుకొస్తోంది. ఓహో, నా మనసులో ఉన్న కవిత విప్పన నా మనసుకి ఊసులు నేర్పావు. నా మాటలకి సరిగమలు చేర్చావు. నా గుండెల్లో ప్రేమ ధ్వనులు సృష్టించావు. నా కళ్ళల్లో ప్రేమ ప్రకంపనలు పుట్టించావు. వారేవా. ఏంటి రోజీ, నీ గొంతు వేరేలా ఉంది? ఏం లేదు బావా, చలికాలం కదా, కొంచెం జలుబు వల్ల గొంతు పట్టేసింది అంతే. ఓహో, ఓకే ఓకే. బావా, నీ షర్టు
నాకు గుచ్చుకుంటోంది. తిప్పేస్తాను బావా. హే, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మొన్న నేనే సరదాగా నీ దగ్గర నుంచి కొట్టేశాను. దీంతో మనిద్దరం లాక్ చేసేసుకుందాం బావా. అంటే నన్ను ప్రేమ ఖైదీని చేసేసుకుంటావా? అవును బావా. బా నువ్వా? నువ్వా? ఒక్కసారి గుద్దితే కొమ్మలొస్తాయంట. గుద్దే గుద్దే గుద్దు. బా ఏంటిది? అయినా నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, లోకిని రోజుని కలుపుదామని ఇక్కడికి రమ్మన్నాను. అంతలో నువ్వు కనిపించావు. అవునా? నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని రోజు నన్ను ఇక్కడికి రమ్మంది. అంటే నేను రోజీ లోకిలను కలపాలని ఇక్కడికి రమ్మంటే రోజీ మా ఇద్దరిని కలపాలని సిద్ధుని ఇక్కడికి రమ్మందన్నమాట. అయితే రోజీ ఇప్పుడు బయట లోకితో ఫుల్ రొమాన్స్ లో ఉండుంటుంది. ఏంటి నువ్వా? అవును, నేనే. అయ్య బాబోయ్, అయితే ఫోన్ చేసి నందిని ఇలా మాట్లాడింది, నన్ను రమ్మంది నువ్వేనా? అవును, నేనే. ఓరి నాయనో, వాయిస్ తేడాగా ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ జలుబు చలికాలం అనేసరికి గుడ్డిగా నమ్మేశాను. ముందు లాక్తి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి. తీసుకో. ఓరి నాయనో, ప్లీజ్ నందిని, నన్ను వదిలే. ఎలా వదలను బావా? ఈరోజు మనిద్దరికి శివరాత్రే. ఇదిగో చూడు నందిని, నువ్వు సిద్ధులు ఎవరివి? నువ్వు నన్ను ఇలా లాక్ చేయాలనుకోవటం ఏమీ బాలేదు. ఎందుకో నువ్వు నాకు నచ్చేసావు బావా. ఏయ్, ఇది చాలా తప్పు. అలా అనకూడదు. సిద్ధు చూస్తే తప్పుగా అనుకుంటాడు. చూడ్డం లేదుగా. అయ్యో, అది సంస్కారం కాదు. సంస్కారం లేదు, ఏమీ లేదు. ఏకంగా మనం ఇక్కడ సంసారం మొదలు పెడదాం బావా.
అయ్యో నన్ను వదిలే, ముందు లాక్ తీ. నేను తీయను. ఆ లాక్ ఓపెన్ కావాలంటే చేయి పెట్టి కీ తీసుకో. దేవుడా, అయ్యో నాకు ఈ అగ్ని పరీక్ష పెట్టావేంటి? నేను తీలేను, తప్పు. మన రోజీని నీ వారసురాలిగా ప్రకటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. క్యాంపుకి వెళ్లారు కదా, చాలా ఆకలి మీద వచ్చినట్టున్నారు. హెవీ వర్క్ సంధ్య, ఇప్పుడే కొంచెం రిలాక్స్డ్గా ఉంది. ఆగండి, ప్రయాణం చేసొచ్చారు. ముందు చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి రండి. స్నానమా? తర్వాత చేస్తానులే, ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టరా? స్నానం చేయకుండా తింటారా ఏంటి? పదండి, నేను స్నానం చేస్తాను. అది కాదు, నేను చెప్పేది విను. పదండి. ముందు నా మాట విను. అరే అయ్యో, కూర్చోండి. పసుపా? పసుపు ఎందుకు? ఓ నీకా? నాకు కాదు, మీకే. ఆ? మీరు ఒంటి మీద పసుపు రాసుకుని చక్కగా స్నానం చేయాలి. సంధ్య ఏంటిది? ఉండండి. ఇది ఆడవాళ్ళు చేసే పని కదా. అవును, ఇక్కడ మగవాళ్ళు ఎవరున్నారని? అంతా ఆడవాళ్ళమే కదా. సంధ్య ఏంటిది? కదలకుండా ఉండండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? పౌరుషం పోయిన వాళ్ళకి పసుపు రాసి స్నానం చేయించడం మన ఆచారం. సంధ్య ఆపు. ఉండండి, బాగా రాయనివ్వండి. సంధ్య! అరే సంధ్య ఏంటిది? ఈవేళ నీకేమైనా పిచ్చి పట్టిందా? అప్పుడే స్నానం చేస్తారేంటి? ఇంకా మీకు నలుగు పెట్ట. మాట్లాడకు. నా మాట వినండి. ఆపు. అది కాదండి, ఒక్క నిమిషం. అబ్బా ఆగండి, తుడుస్తానుండండి. సంధ్య నీకు ఇవాళ ఏమైంది? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. సైలెన్స్. ఇదిగోండి, ఈ చీర కట్టుకుని ఈ గాజులు వేసుకోండి. ఈ చీరలో మీరు చాలా బాగుంటారు.
ఆపు సంధ్య, ఎందుకలా నవ్వుతున్నావు? అసలు ఏమైంది నీకు? అయినా ఈ చీరేంటి, గాజులేంటి? హా, ఎందుకేంటి? మీరీ చీర కట్టుకుని గాజులు వేసుకుని అమ్మమ్మ అమ్మమ్మ అంటూ మీ అమ్మమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ నేను ఈ రోజు నుంచి ఆడంగులోణ్ణి అని అందరి ముందు నిరూపించుకుంటారని. సంధ్య, ఏంటి హా? ఏంటి ఇప్పుడు పౌరుషం ముంచుకొచ్చిందా? చెట్టంత మగాడివి, చలసాని వంశానికి వారసుడివి. నిన్ను కాకుండా నీ చెల్లెలు రోజేని వారసురాలుగా కూర్చోబెడుతున్నామని నీతో చెప్పినప్పుడు ఏమైంది నీ పౌరుషం? పోనీ నేను కాకపోతే నాలో అర్ధభాగం నా భార్యనైనా ఆ చైర్లో కూర్చోబెట్టండి అనే మాట కూడా నీ నోట్నుంచి రాలేదు. పెళ్లి చేసుకుని బయటికి పోయేది మీ చెల్లెలు, పెళ్లి చేసుకుని లోపలికొచ్చింది నేను. ఎవరెక్కువ ఇద్దరిలో? నేను. ఎవరి వంశానికి వారసుల్నిచ్చేది నేను. ఎవరి వంశాన్ని నిలబెట్టేది నేను. ఈ సంధ్య, శ్రీమతి చల్లసాని సంధ్య వినోద్ కుమార్. అక్షరాల ఈ సంధ్య వినోద్ కుమార్. కాని ఆ చైర్లో ఎవరిని కూర్చోబెడుతున్నారు? మీ చెల్లెల్ని. దానికి సిగ్గుపడాల్సింది పోయి పైగా అమ్మమ్మ నేను సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నానని వెదవ సపోర్ట్ ఒకటి. తొక్కలో చెల్లెలు 15 సంవత్సరాల పాటు అడ్రస్ లేదు. తిరిగొచ్చాక దేశంలో ఎవరికి మనవరాళ్లు లేనట్టు ఆవిడ గారి మీద లేనిపోని ప్రేమలు కురిపించడాలు, కాళ్ళు కూడా కింద పెట్టనీయకుండా గారభంగా చూసుకోవడాలు చూడలేక మేం చూస్తున్నాం ఇక్కడ. ఇదే ఎక్స్ట్రా అనుకుంటే ఇంకో పక్క ఆ లక్ష్మి గారు ఆ నందినిని దత్తత మనవరాల్ని చేసుకుంది. రోజీ నానమ్మేమో అలా, లక్ష్మీ నానమ్మేమో ఇలా. కనీసం వాళ్ళిద్దరికీ పోటీ ఇచ్చే స్థాయిలో కూడా మీరు లేరు. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి? ఏముంటుంది వినోద్ గారు? ఈ ఇంట్లో మా ఆయనతో సహా మగవాళ్లంతా ఎందుకు పనికిరాని వేస్ట్ గాళ్లే. సంధ్య, కొంచెం కంట్రోల్. ఏంటి కంట్రోల్? ఏంటి కంట్రోల్? పెళ్ళాలకి సపోర్ట్ రారు, వాళ్ళకి పౌరుషాలు రావు. మీ అందర్నీ రోజీ నానమ్మ అలా తయారు చేసింది. ఆవిడ ఏం చెబితే దానికి తల ఆడించేలా కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అలా చేసింది మీ అందర్నీ. మీకెవ్వరికి దమ్ముండదు. మీకెవ్వరికి ఆవిడికి ఎదురుగా నిలబడి నువ్వు చేస్తుంది అన్యాయమని ప్రశ్నించే ధైర్యం ఉండదు. మీకెవ్వరికి ఆవిడ్ని నిలదీసే హిమ్మత్ లేదు. ఇజ్జత్ ఉండాలి కొంచెమైనా. మీ తాతయ్య బతుకు అంతే, మీ నాన్న బతుకు అంతే, మీ బతుకు అంతే. రేపు నాకు మగపిల్లాడు పుడితే వాడి బతుకు కూడా అంతే. మీకు అసలు సిగ్గనిపించడం లేదా? ప్రతిదానికి అమ్మమ్మ ఈ పేపర్ మీద సంతకం పెట్టు, ఈ ఫైల్ మీద సంతకం కావాలి అని అడగడమే కాని మీరెప్పుడు పెడతారండి ఫైల్స్ మీద సంతకాలు? చిన్నదానికి పెద్దదానికి అమ్మమ్మ ఫలానా ఖర్చు అయింది, 1000 రూపాయలు కావాలి అని ఆవిడ విసురుతుంటే అందుకోవడమే కాని మీరెప్పుడు విసురుతారండి కట్టలు? అసలు మీ అమ్మమ్మకి తెలియకుండా ఏ రోజైనా ఏమైనా కొనిచ్చారా? కనీసం నా కాళ్ళకు వేసుకునే చెప్పులేనా మీ అమ్మమ్మకి తెలియకుండా నాకు కొన్నారా? కనీసం నా తల్లో పెట్టుకునే మల్లెపూలైనా మీ అమ్మమ్మకి తెలియకుండా కొన్నారా? చెప్పండి. ఈ ఇంట్లో ప్రతిదీ ఓపెన్ అంటారు. మరి అలా ప్రతిదీ ఓపెన్ అన్నప్పుడు వాస్తవాలు కూడా ఓపెన్ అవ్వాలి కదా. ప్రపంచంలో ఎక్కడైనా మగాడు అనేవాడు ఇంటికి వృత్తికి వారసుడవుతాడు.
కానీ ఇక్కడ మాత్రం ఆడవాళ్ళు అవుతున్నారు. పోనీ ఆడవాళ్లే అవుతున్నారు అనుకుందాం. అయితే నేనవ్వాలి కదా ఈ ఇంటి మగాడి పెళ్ళంగా. కనీసం అది కూడా లేదు. ఎందుకు మీరంతా ఎందుకు పడగ్గదికి తప్ప పౌరుషానికి పనికిరాని మీరు ఎందుకు మగాళ్ళని చెప్పుకుంటారు? అసలు మీరు మగాళ్లే కాదు. సంధ్య సంధ్యనే. ఎందుకు అరుస్తారు? ఈ అరుపులు నా దగ్గర కాదు. ఎక్కడ అరవాలో అక్కడ అరవండి. అమ్మమ్మ, అజ్జీ, రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నా చెల్లెలు రోజీని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలని నువ్వు, నందినిని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఇద్దరి ప్రయత్నాలు ఆపండి. ఆ సీటు నాది.